ఐపీఎల్ 2025 మంగళవారం రోజున డబుల్ హెడర్లో భాగంగా జరిగే రెండో మ్యాచ్లో చండీగఢ్ వేదికగా పంజాబ్ చెన్నై జట్లు 22వ ఐపీఎల్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్లో తాము ఆడిన చివరి మ్యాచ్ల్లో ఓటములు నమోదు చేశాయి. పంజాబ్ జట్టు ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమి చవిచూసింది. ఇక చెన్నై జట్టు విషయానికి వస్తే ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడి కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచి మిగతా 3 ఓడిపోయింది. ఈ సీజన్లో సొంత గడ్డపై తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని పంజాబ్ కింగ్స్ ఎదురు చూస్తుండగా తమ హ్యాట్రిక్ ఓటములకు బ్రేక్ వేయాలని, విజయం వైపు నడవాలని చెన్నై భావిస్తోంది. దీంతో రెండు జట్లు కూడా గెలుపు కోసం ఎంతలా పరితపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లలో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోయే అవకాశం ఉందా? జట్ల బలాలు ఎలా ఉన్నాయి? ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. చండీగఢ్ పిచ్చును గనక గమనిస్తే ఈ పిచ్పై క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఇద్దరికీ అనుకూలిస్తుంది. అదే సమయంలో ఓపికతో బ్యాటింగ్ చేస్తే బ్యాటర్లు కూడా మంచి స్కోర్లు సాధించగలరని గత మ్యాచ్లో రుజువైంది. కాబట్టి ఏ జట్టు పర్ఫెక్ట్ ప్లానింగ్తో బరిలోకి దిగుతుందో ఆ జట్టుకు విజయం వశమవుతుంది. పంజాబ్ జట్టు బ్యాటింగ్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మాక్స్వెల్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ ఈ నలుగురు కూడా కీలకంగా మారనున్నారు. అద్భుత ఫామ్లో ఉన్న ఈ నలుగురు ఎంతసేపు క్రీజులో ఉంటారు అన్నదానిపైనే పంజాబ్ జట్టు విజయం ఆధారపడి ఉంది. ఈ 5 బ్యాటర్లు గనక త్వరగా అవుట్ అయితే పంజాబ్ జట్టు ఓడిపోవడం ఖాయం. అలా కాకుండా కనీసం ఇద్దరు ఆటగాళ్లు గనక బాగా ఆడితే పంజాబ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రియామ్ షారియా, మార్కస్ స్టోయినిస్, సూర్యాంశు షెడ్గే ఈ 3 ఆటగాళ్లు మ్యాచ్ గెలిపించేంత గొప్ప ఫామ్లో అయితే కనపడడం లేదు. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్లో ఏదైనా మార్పులు చేయాలి అని భావిస్తే బౌలింగ్, బ్యాటింగ్లో ఏమాత్రం ప్రభావం చూపని మార్కస్ స్టోయినిస్ స్థానంలో జోష్ ఇంగ్లీష్ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక చెన్నై జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే రాచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఈ టాప్ 3 బ్యాటర్లు అత్యంత కీలకం. ఈ 3 మినహా చెన్నై బ్యాటింగ్ ఆర్డర్లో మిగతా ఏ బ్యాటర్ కూడా మ్యాచ్ను గెలిపించేంత గొప్ప ఫామ్లో అయితే లేరు. దూబే కూడా ఈ మధ్యకాలంలో తన స్పార్కును కోల్పోయాడు. ధోని కూడా బ్యాటింగ్లో జట్టుకు భారంగా మారాడు. దీంతో చెన్నై బ్యాటింగ్ భారం మొత్తాన్ని రవీంద్ర, కాన్వే, గైక్వాడ్ మోయాల్సిందే. ఈ 3లో కనీసం ఒక్క బ్యాటర్ అయినా చివరి వరకు బ్యాటింగ్ చేయాలి. అలా చేసినప్పుడే చెన్నై గెలుస్తుంది. లేని పక్షంలో చెన్నైకి మరో ఓటమి తప్పదు. పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, లాకీ ఫెర్గుసన్ ఈ 3 పంజాబ్ జట్టుకు ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ 3 మంచి బౌలర్లు అయినప్పటికీ అప్పుడప్పుడు నిలకడ లోపించడం ఆ జట్టుకు కొద్దిగా ఇబ్బందిగా మారింది. ఈ మ్యాచ్ కోసం సూర్యాంశు షెడ్గేను పక్కన పెట్టి పిచ్ పరిస్థితులను బట్టి విజయ్ కుమార్ వైశాఖ్ లేదా హర్ప్రీత్ బ్రార్లలో ఒకరిని జట్టులోకి తీసుకుంటే పంజాబ్ జట్టు బౌలింగ్ పటిష్టంగా తయారవుతుంది. పంజాబ్ స్పిన్ బౌలర్స్ గా చాహల్, మాక్స్వెల్ బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ పర్వాలేదు అనిపించేలా బౌలింగ్ చేస్తున్నారు. వికెట్ టేకింగ్ ఎబిలిటీలో కొద్దిగా వెనుకబడి ఉన్నారు. వీళ్ళిద్దరూ మరింత బాగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చెన్నై బౌలర్ల విషయానికి వస్తే ఆ జట్టులో ఖలీల్ అహ్మద్, పతిరాణలతో ఫాస్ట్ బౌలింగ్, నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్లతో స్పిన్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. కానీ 3వ ఫాస్ట్ బౌలర్గా ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళు పెద్దగా ప్రభావం చూపడం లేదు. కాబట్టి గత మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయిన ముఖేష్ చౌదరిని పక్కన పెట్టి కమలేష్ నాగర్కోటికి అవకాశం ఇవ్వాలి. రెండు జట్లను గనక విశ్లేషిస్తే బ్యాటింగ్ విభాగంలో చెన్నై కంటే పంజాబ్ మెరుగ్గా ఉంది. స్పిన్ విభాగంలో పంజాబ్ కంటే చెన్నై మెరుగ్గా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో రెండు జట్లు సరిసమానంగా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ దృష్టిలో ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.